లాగా వచ్చి స్టమక్ పెయిన్స్ వస్తున్నాయి సార్. లేడీస్కి బాగా అంటే మంత్లీ వచ్చే వాటిలోనైనా కానీ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి బాగా. చార్జ్కి చెప్పాము. ఇంకా నిన్న నైట్ కూడా నాకు హెల్త్ బాగోకపోతే తీసుకెళ్ళారు సార్ దగ్గర ఉండే, తీసుకెళ్ళి చూపించుకొని తీసుకొచ్చారు. చెప్పారు సార్ ఫుడ్ బాగోట్లేదు అని చెప్పేసి 1 వాయిల్ మార్చిచ్చేద్దామని చెప్పేసి వెళ్ళారు. పీడీ మేడం కూడా వస్తారు, మాట్లాడతారు దాని గురించి అని చెప్పేసి. అంటే ఇప్పుడు వంటలో ప్రాబ్లమా, ఫుడ్లో ప్రాబ్లమ్? రైస్ ఒకటనో కర్రీస్ అవి బాగోట్లేదు. మసాలా ఎక్కువ తగలటమో లేదా పచ్చి పచ్చిగా ఉండటమో. నిర్వాహకులకు చెప్పారమ్మా ఇట్లా బాగలేదు భోజనం అమ్మా కానీ ఎన్ని రోజుల క్రితం చెప్పారు? బాలు నాయక్ గారికి లెటర్ కూడా రాశారు. తర్వాత మొన్న లెటర్ కూడా రాసాము, రాస్తే అది పీడీ మేడంకి పంపించారంట. ఇంకా అది వాళ్ళు ఆయన రెస్పాండ్ అవ్వలేదని చెప్పారు. మరి ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు? అంటే ఫుడ్ కర్రీస్ అవేం బాగుండట్లేదు. మేము చెప్పాం బాగుండట్లేదు అంటే సార్కి చెప్పుకుంటామంటే సార్ కాబట్టి ఇంక పై వాళ్ళకి చెప్పుకున్నా నేను ఇట్లానే అని చెప్పారు. ఇవాళ అసలు పొద్దున్నుంచి మీరు ఇప్పుడు దాకా భోజనం చేయడానికి కారణం ఏంటి అసలు? పొద్దున్న మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తే దాంట్లో పురుగు వచ్చింది. ఇంకా అట్లా అని మేము సార్కి చెప్పుకున్నాం. వస్తే పీడీ మేడం వస్తానని చెప్పారు. అందుకని మీరు ఇప్పుడు భోజనం చేయలేదు, మేడం వస్తారని చూస్తున్నాము. మీరు ఎన్ని నెలల నుంచి ఉంటున్నారమ్మా? ఇది 3rd month. ఇప్పటికి ఇట్లాగా మీకు ఎన్నిసార్లు అనిపించింది? మేము చాలా సార్లు చెప్పారు, లెటర్ కూడా రాసి ఇచ్చాము. ఇంకా సార్ వచ్చారు మళ్ళీ మాట్లాడండి. ఎవరు? శివప్రసాద్ రెడ్డి. 1-4 సార్లు అడిగినా కూడా అసలు మారను. నేను చదువుతా మెస్ మధ్యాహ్నం అంటే ఏమన్నాడు మధ్యాహ్నం? చెప్పురా భయం మామూలుగా ఇంకే ఉన్నాండి లేకపోతే దింకెళ్ళండి. ఎవరు? జేడిఎం సార్. జేడిఎం సార్. పేరు శివప్రసాద్ రెడ్డి. ఓకే, మీరు ఏ ఊరు?